ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇన్నాళ్లకు ఆపరేషన్ సింధూర్ వ్యూహకర్త నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ నోరు విప్పారు. చాలా విదేశీ మీడియా, ఎస్పెషల్లీ చైనా గ్లోబల్ మీడియా అయితే ఇండియాకి పెద్ద అటాక్ జరిగింది, భారీ నష్టం జరిగిందని ప్రచారం చేసింది. ఆ ప్రచారాలను తిప్పికొట్టారు. ఒక్క ఫోటో అయినా చూపించగలరా, ఒక్క ప్రూఫ్ అయినా చూపించగలరా అని చెప్పి చాలా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. సో అజిత్ దోవల్ కామెంట్స్ మీద మీ కామెంట్. ఇప్పుడు మే 7వ తారీఖున అంటే ఆ పహల్గామ్ అటాక్ ఏప్రిల్ 22 తర్వాత మే 7 తర్వాత 4 రోజుల పాటు భారత్ పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన ఒక రకంగా వ్యూహకర్త జేమ్స్ బాండ్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పటివరకు 2 నెలలుగా ఎంతో విస్తృతమైన చర్చ. ఇది అంతర్జాతీయ చర్చ, దేశంలో జరిగిన చర్చే కాదు. అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీ, ఇటు ప్రైమ్ మినిస్టర్ నుండి అందరూ ఈ చర్చలో పాల్గొన్నారు. కానీ వ్యూహకర్త ఈరోజు నోరిప్పారు. అది ఎవరు? నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. తర్వాత అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ మాట్లాడినా అది విస్తృతంగా ప్రచారమైంది. కానీ ఈరోజు అజిత్ దోవల్ మాట్లాడిన మాట చాలా ఇంపార్టెంట్. ఆయన చెన్నైలో ఐఐటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ చెన్నైలో కాన్వకేషన్తో మాట్లాడుతూ ఆయన మాట ఒక రకంగా ఛాలెంజ్ చేసేశారు. ఏమనంటే, భారతదేశం నష్టం జరిగింది, ఒక పైలట్ యుద్ధ విమానాలు కోల్పోయినాయని ఏమైనా మాట్లాడుతున్నారా మీరు? ఏదైనా కోల్పోయినట్టు ఒక్క ఫోటో చూపించింది, ఒక శాటిలైట్ పిక్చర్ చూపించిందని ఛాలెంజ్ చేసేశారు. అంటే దీని అంతరార్థం ఏంటి? ఆయన ఎవరిని ఛాలెంజ్ చేశారు అంటే, ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అంతర్జాతీయ పత్రికలు, వెస్ట్రన్ మీడియా, ముఖ్యంగా పాకిస్తానీ మీడియా, చైనీస్ గ్లోబల్ టైమ్, పాకిస్తానీ డాన్ పత్రిక, వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్స్, తర్వాత లీ మాండే అని ఫ్రాన్స్ పత్రిక కూడా మన మీద నిప్పులు చెరిగేసింది అనమాట. దుష్ప్రచారం చేసింది, డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్. తర్వాత ఆల్ జజీరా, ఇలాగా ఈ పత్రికలన్నీ కూడా, నేను చెప్పిన పత్రికలు, రాయిటర్స్ అని, సిఎన్ఎన్ అని, తర్వాత బీబీసీ అని, ఇవన్నీ ఏం చెప్తున్నాయి? భారత యొక్క విజయాన్ని చాలా తక్కువ చేసి చూపించినాయి. భారతదేశం చాలా లాస్ అయిపోయిందని చెప్పింది. పాకిస్తాన్ పత్రికలు, చైనా పత్రికలు ఏం చెప్తున్నాయి? భారతదేశం చాలా, మేము వాటిని 6 యుద్ధ విమానాలు పాడేసామని పాకిస్తాన్, చైనా చెప్తున్నారు. 6 యుద్ధ విమానాలు, 3 రఫేల్ అంట, ఒక మిరేజ్ 2000 అంట, ఒక సుకోయ్ అంట, తర్వాత కొన్ని డ్రోన్లు అంట పడేసామని చెప్తున్నారు. ఎంతో నష్టం కలిగించేసామని చెప్తున్నారు. ఇప్పుడు అజిత్ దోవల్ గారు ఈ నష్టాన్ని చూపించమని అడుగుతున్నారు. ఎక్కడుంది నష్టమని? అసలు ఇండియా ఏంటంటే లాస్ అనేది చాలా తక్కువ. ఇంకోటి ఏంటంటే, అజిత్ దోవల్ గారి మాటల్లో చెప్పాలంటే, భారత్ యొక్క స్వదేశీ సాఫిస్టికేటెడ్ వెపన్ సిస్టమ్ అయిన ఆకాశ్, బ్రహ్మోసు, అవి అప్రతాహతంగా, ఇన్విన్సిబుల్గా, అజేయంగా అవి పనిచేయడమే ఈరోజు భారత శక్తి అని చెప్తున్నారు ఆయన. ఈయన మాటల యొక్క శక్తి చాలా విశిష్టమైనది. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఒకటే కాదండి, ఐబీకి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా కూడా పనిచేశారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు. ఈ పార్టిసిపేటెడ్ ఇన్ ఆపరేషన్ బ్లూ స్టార్, పాకిస్తాన్ వెళ్ళి 5-6 సంవత్సరాలు బెగ్గరగా నటించి అక్కడ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేసుకొచ్చిన వ్యక్తి. చైనా, పాకిస్తాన్ అంటే ఆయన అంటే దడ. ఇండియన్ ఆర్మీ మీద పూర్తిగా అవగాహన శక్తి ఆయనకు ఉంది. ఇండియన్ నేవీ ఆర్మీ మీద ఆయన ఆపరేషన్స్లో కూడా ఆయన పార్టిసిపేట్ చేశాడు. ఏదో పుల్వామా తర్వాత ఈ యూరి అటాకులు, వీటిలో ఆయన పార్టిసిపేట్ చేశారు. అంత విస్తృతమైన నాలెడ్జ్ ఉండి, ప్రైమ్ మినిస్టర్ అన్నిటి కంట్రోల్ ఉండి, ప్రైమ్ మినిస్టర్ నిర్ణయాన్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఉన్న ఒక పర్సన్ ఈరోజు మాట్లాడడం అనేది ఆసక్తి రేపే విషయం. అది అజిత్ దోవల్. అజిత్ దోవల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, నేను ముందే చెప్పినట్టు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే, ఇండియా గాట్ ఏ డిసైసివ్ విక్టరీ, ఒక నిర్ణయాత్మకమైన విజయాన్ని మేము సంపాదించామని ఆయన ఏం చెప్తున్నారు అంటే, ఇది మే 6వ తారీఖు నైట్, అంటే మే 7వ తారీఖులో నైటు 1:05 తక్కువ 1 గంటకి మొదలుపెట్టిన ఆపరేషను 1:28 అంటే మొత్తం ఎంత? 23 నిమిషాల్లో, అంటే 1:05 నుంచి 1:28 వరకు మధ్యలో జరిగింది. అంటే 23 నిమిషాల ఆపరేషన్లోనే 9 టెర్రరిస్ట్ స్థావరాలను నాశనం చేసేసాం, ఇంతమందిని చంపేశాం. బహవల్పూరు, కొరిట్కే, కోట్లీ, అదేవిధంగా మురిత్కే లాంటి 9 స్థావరాలను పంజాబ్ ప్రావిన్స్ అన్నింటిలో నాశనం చేసాం. ఓన్లీ మిలిటరీ స్థావరాలు, అది ప్రిసైజ్డ్గా చేసేసాం. అది బార్డర్గా దాటకుండా BVR, బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్తో వేసాం. ఏదో అస్త్రా అని మనకు ఉంటాయండి, అస్త్రా, మెటారు, ఈ స్కాల్ప్ మిసైల్స్, అంటే రఫేల్ పార్టిసిపేట్ చేసినాయి, సుకోయ్ 30 పార్టిసిపేట్ చేసినాయి, అదేవిధంగా మన జాగ్వార్ ఫైటర్స్, ఎన్నో ఫైటర్స్ ఉన్నాయి. అది అద్భుతంగా చేసాం. తర్వాత కూడా మనకు నష్టం చాలా తక్కువైనా అని చెప్తున్నారు. అంటే లాస్ లేదు, ఏదైనా ఉంటే చూపించండి, ఏదైనా ఎయిర్ బేస్ వాళ్ళు పేల్చేనంటే ఏదైనా చూపించండి అని ఛాలెంజ్ చేశారు. అంటే ఏంటి, ఇంకా అంతర్జాతీయ పత్రికలు కానీ ఎవ్వరూ కానీ
మాట్లాడలేని పరిస్థితి ఇంక్లూడ్ అపోజిషన్స్. అంటే ఏంటి, అజిత్ దోవాల్ మాట అంటే ఇంకా శాసనం లాంటిది. ఎందుకంటే ఆయనకి తెలియని వ్యూహం, ఆయనకి తెలియని అస్త్రం, ఆయనకి తెలియని శత్రువు ఇక్కడ లేడు అని అర్థం అనమాట. అంటే అజిత్ దోవాల్ గారు 2 నెలల తర్వాత ఎందుకు మాట్లాడారు అనేది ఇక్కడ ఒక క్వశ్చన్. ఎందుకు మాట్లాడారు? చర్చను కొనసాగించారు. ఎందుకంటే దగ్గరలో ఆయన మాట్లాడారు, ఎందుకంటే వ్యూహంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆయన ఈ వ్యూహాన్ని బహిర్గతం చేశారు. నేషనల్ సెక్యూరిటీనైనా బహిర్గతం చెయ్యరు. ఈరోజు ఆయన మాట్లాడారు. అంటే ఇండియా ఇక నుంచి స్వదేశీ పరిజ్ఞానం మీద దృష్టి పెట్టాలని కూడా విద్యార్థులకు బోధించారు దేశ ప్రజలకి. అంటే వచ్చే యుద్ధం చాలా డిసైసివ్గా ఉండబోతుంది. భారతదేశం వెపన్స్లో ఏ దేశానికి తగ్గు కాదు. చైనా యొక్క ఆయుధాలని, అమెరికా ఆయుధాలని, F-16 అమెరికా ఆయుధాలు ఉన్నాయి, చైనా ఆయుధాలు పాకిస్తాన్, వాటిని దిగ్విజయంగా ఎదుర్కొన్నాం. టర్కీ వెపన్లు దిగ్విజయంగా ఎదుర్కొన్నాం. భారతదేశం ఇక తిరుగులేని అజేయ శక్తి అని ప్రపంచాన్ని ఆయన హెచ్చరించారు. ఛాలెంజ్ చేయడమే కాదు, ప్రపంచంలో భారత శత్రు దేశాలని, ప్రపంచంలో అగ్రరాజ్యాల్ని భారత శక్తి చూడండి అని ఆయన హెచ్చరిక నిన్న ఆయన మాటల్లో ప్రతిధ్వనించిందంటే అజిత్ దోవాల్ గారి మాటకి ఎంతటి విస్తృతమైన ప్రచారం అన్ని పేపర్లో. ఇది ఒక విస్తృతంగా ఎందుకు వస్తుంది సోషల్ మీడియాలో అంటే ఆయన వర్డ్కి అంత ఉంది. శత్రు దేశాలని, అటు అందరినీ, మన శత్రు దేశాలకు ఆయుధాలు ఇచ్చే అగ్రరాజ్యాల్ని అందరినీ ఆయన హెచ్చరించడం జరిగింది అని మనం చెప్పవచ్చు.